కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపైన ప్రజల్లో ఆందోళన కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైసీపీ నేతలపైన కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం. ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద ఒక కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వారిది. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటాడు. ఏమైనా ఆలోచన ఉందా? మళ్ళీ విద్యాసంస్థ నడుపుతున్నారు కదా మీరు, మీ తండ్రి గారును. మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు? ఇలాంటి భాషనే అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెషనల్. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి. మరి ఆయన కాదా? ఆయన కూడా అదేనా? ఏంటి మాటలు? నోటికి అదుపు ఉండాలి. పరిపాలన వచ్చి గాలి కుదిరిశారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఏ వర్గం కూడా ఇవాళ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హెచ్ఆర్సీఎస్ అఫీషియల్ వెబ్సైట్ లాంచింగ్ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. కస్టమర్లకు సరైన ఫ్లాట్స్, అలాగే బ్యాంక్ లోన్లను అందించడం, భూములు, ఫ్లాట్స్ ఎఫ్టీఎల్లలో ఉన్నాయని కస్టమర్లకు మేలు కొరకు ఫ్రీ సర్వీస్ కూడా చేయటమే HRCSindia.com ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, పార్కులు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికే హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రంగనాథ్ తెలిపారు. జిహెచ్ఎంసీ, మున్సిపల్, అలాగే ఇరిగేషన్, రెవెన్యూలలో కొన్ని చట్టాలను కూడా తీసుకుని ఏర్పాటు చేసుకున్నదే ఈ హైడ్రా అని తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్లుగా తెలియజేశారు. ఎవరో ఇచ్చిన దాన్నే చేయటం కాదు, అది ఇంపార్టెంటే. కానీ దానికి క్రాస్ చెక్ మెకానిజమ్స్ అంటే అది ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇచ్చాడా లేదా, సిస్టమ్ అంటే మనకి నో హౌ సిస్టమ్స్ వర్క్. సో ఎవరో కొంతమంది చేసిన పొరపాటు వల్ల అందరినీ ఆపాదించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తారు, అందరికీ అరే ఇది ఇక్కడ ఏదో తేడా ఉంది అనేటువంటి అలా ఉండాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ని ప్రాపర్గా తయారు చేస్తూ ఒక FTL ప్రాపర్గా డిమార్కేట్ చేస్తూ మన వెబ్సైట్లో పెట్టి రేపు నేను వెళ్ళి నేను ఈ ప్లేస్లో నిల్చుంటే కనుక నేను చెరువు FTL లో ఉన్నానా, లేకపోతే బఫర్లో ఉన్నానా, లేకపోతే లేవు సేఫ్ జోన్లో ఉన్నానా అని తెలుసుకునేటువంటి విధంగా మా ప్రయత్నం అంతా కూడా మా ఎక్సైజ్ అంతా కూడా సిటిజన్కి అంటే ఒక మనిషిని, ఒక సామాన్యుడిని, అతనికి మనం చేసేటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అతనికి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎందుకంటే ఇల్లు కొనటం లేక స్థలం కొనటం అనేది సామాన్య విషయం కాదు. మనం ఇప్పుడు ఇందాక చూసాం ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ అన్నారు. ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మ్యాచ్ మేకింగ్, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు మనం చూసాం మ్యాట్రిమోనియల్ మ్యాచ్ మేకింగ్ చూసాం. ఎంత జాగ్రత్తగా తీసుకుంటాడు, పిల్లవాడు ఎట్లాంటి వాడు, లేకపోతే అమ్మాయి ఎట్లాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది జాగ్రత్తలు తీసుకుంటాం లేదా? అట్లా ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అది. ఒక ఇల్లు అనేది జీవితాంతం కలిసి ఒక ఇల్లు కొనాలని చూస్తాం, జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం, ఆ ప్లాట్ని పిల్లలకి ఇవ్వాలని చూస్తాం. అంటే నీ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందే నువ్వు తయారు చేసుకుంటూ పోతున్న దారి అన్నమాట అదంతా. ఇటువంటివన్నీ కూడా సడన్ గా ఆ ప్లాట్ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది, లేదా ఆ ప్లాట్ ఎక్కడ FTL లో వచ్చింది, లేదా ఇక్కడికి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పటాపించడానికి అవకాశం ఉంది. మనం వేసుకున్న దారి ఏదైతే ఉందో అంతా కూడా మనకి ఏదో అస్తవ్యస్తంగా కనపడాలి. ఇవన్నీ ఉండకూడదు. ఏదైతే కనుక ఉన్నదో ఒక సిస్టమ్. ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం సోమనదొడ్డి వద్ద IML గోదామును కూడా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అలాగే దగ్గుబాటి, బండారు శ్రావణి, MS రాజులతో కలిసి మంత్రి ప్రారంభించారు. 2006లో ఈ గోదాం అగ్ని ప్రమాదానికి గురికాగా 11 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించారని తెలిపారు. లిక్కర్ స్కామ్పై సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందన్నారు. ఇక ఇందులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి మద్యం పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ నిర్వాకం వల్లనే నాసిరకం బ్యాన్లతో
ఆయనకు లబ్ధి చేకూరింది తప్ప ఇక ప్రభుత్వానికి ఆదాయం అయితే రాలేదని అన్నారు. ఈ గోడౌన్ని ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది, దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. మరి అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా సపరేట్గా, గోడౌన్ కూడా దాదాపు 40,000 SFTతో నిర్మాణం చేసుకుంటే కొద్దిగా లీగల్ ప్రాబ్లం ఉందన్నారు. అది కూడా జాయింట్ కలెక్టర్ గారు మరి వెంటనే క్లియర్ చేస్తామని కూడా చెప్పారు. మేడం గారి చొరవతో తప్పకుండా అది కూడా క్లియర్ అయ్యి మొత్తం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి. కొత్తవి కూడా ఈవినింగ్ కూడా ఒకటి చేసుకోవడం ఉంటుంది. ఎక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పారు, ఈ డిపోస్ అన్నీ కూడా పాతపడిపోయి ఉన్నాయి. అట్లాగే లేటెస్ట్గా మొత్తం కూడా ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టబోతున్నాం. టోటల్ ఏ బాటిల్ ఎక్కడి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు తీసుకోవాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. తన రక్షణ విషయంలో కూడా మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతపురంలో జరిగిన హత్యలపై ఆరోపణలు చేసుకోకుండా జరిగిన హత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు. సిచ్యువేషన్ మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నేత నాకే ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉందని చెప్పినప్పుడు దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా దాన్ని కొట్టివేయడం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి. ఎందుకంటే నిన్న అనంతపురంలో జరిగిన ఆ ఘటనలో కూడా ఒకరికొరు అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ వల్ల ఉపయోగం లేదు. ఏదేమైనా అక్కడ ఒక హత్య జరిగింది కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే వారు సానుకూలంగా దాన్ని తీసుకోవాలి. తీసుకొని ప్రభుత్వం ఆ హత్య ఎందుకు జరిగింది, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగిందనే దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఎవరైనా సరే, అది ఏ పార్టీ వారైనా సరే, నిజంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారికి భద్రత కల్పించాల్సింది కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ రకమైన చర్యలు. హెచ్సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 3 రోజుల పాటు వేలాది చెట్లను నాశనం చేశారని మండిపడ్డారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే జైల్లో వేశారు. మరి ఇన్ని చెట్లు నరికివేస్తే అందులో ఉన్న జింకల ప్రాణాలు పోవడానికి కారణమైన సీఎం రేవంత్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వన్యప్రాణుల ఆవాసాలకు ఎలాంటి ముప్పు కలిగిస్తే చట్ట ప్రకారం నేరస్తులవుతారని, మరి 3 జింకలు చనిపోవడానికి కారణమైన ప్రభుత్వం పైన ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోడివి, వేల చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేని తనమా, ఇది బరి తెగింప, ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం. నువ్వు ఆనాడు 5-10 చెట్లు ఉంటేనే తప్పు, ఇది సెక్రటరేటే కట్టద్దు అని కేసులు పెట్టినవి, ఇవాళ 100 ఎకరాల్లో లక్షల కొద్ది చెట్లు కొట్టడం, ఈజ్ ఇట్ నాట్ ఏ నెగ్లిజెన్స్? క్రిమినల్ నెగ్లిజెన్స్. అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందరిలా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే అటవీ శాఖ అధికారులు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం కూడా ఉంది.
ఇప్పుడు ఒక నేరం చేయడానికి పోతున్నా నాకు రక్షణ ఇవ్వంటే పోలీసులు రక్షణ ఇస్తారా? రక్షణ ఎప్పుడు ఇవ్వాలి? రక్షణ ఇచ్చే ముందు, ప్రొటెక్షన్ ఇచ్చే ముందు దేనికోసం దరఖాస్తు వచ్చింది, అది చట్టానికి లోబడిన పనా, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పనా, డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే పోలీస్ సింగపూర్లో అగ్ని ప్రమాదం ఘటనలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఇక ఆ బాలుడి చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఇప్పుడు మార్క్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు కూడా అందజేస్తున్నారు. నా తరపున తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున కూడా మా కుటుంబం అందరికి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. తట్టుకుంటాయి బాబా తీసుకెళ్ళి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెరిగే ధరలకు హద్దు లేదు, పెంచే వారికి బుద్ధి లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ను భుజాల మీద వేసుకుని నిరసన తెలియజేశారు. ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిఐటియు వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెరిగిన వంట గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోవడంతో పేదలు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ధరలు తగ్గించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిఐటియు నాయకుడు వెంకటేష్ హెచ్చరించారు. తర్వాత అనేక సార్లు ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గ్యాస్కు సంబంధించినటువంటిది మొన్నటి రోజు 50 రూపాయలు ఒక్కసారిగా పెంచేదలకి పేదలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేసినటువంటి భారాలతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఇతర ధరలు కూడా, అంటే గ్యాసు, పెట్రోలు, డీజిలు, అటనే విద్యుత్ ఛార్జీలు, ఇట్లాంటి అనేక నిత్యావసర సరుకుల మీద ధరలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. వీటినన్నింటినీ ఏమాత్రం కూడా అదుపు చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధరల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెంచినటువంటి నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం నిర్వహించారు. ఇక గిరిజన తండాలు, గ్రామాలలో మౌలిక కోసం
ధర్తీ ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గత సంవత్సరం నవంబర్ 14న ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే ఈ పథకం అమలులో భాగంగానే అత్యంత వెనుకబడిన గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇక జిల్లాలోని అన్ని చెంచుపెంటలు అలాగే గూడెంలోని సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఓయూ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. స్టూడెంట్ ప్రణయ్ శశాంక్ గేట్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించాడు. అయితే క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రధాన ఉపాధ్యాయుడిని కోరాడు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫినాయిల్ తాగి సూసైడ్కి పాల్పడినట్లుగా విద్యార్థులు తెలిపారు. వెంటనే బాధితుడిని నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రణయ్ శశాంక్కు న్యాయం చేయాలని కాలేజీ ముందు విద్యార్థులైతే ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో గంజాయి కలకలం రేపింది. హసన్ నగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే చిన్న చిన్న ప్యాకెట్స్లో గంజాయి విక్రయిస్తున్న షేక్ జాకీర్ను అదుపులోకి తీసుకున్నారు. 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇక స్థానికంగా విద్యార్థులను యువతను టార్గెట్గా చేసుకుని మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిపారు. నిందితుడిపైన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.